కేబీహెచ్బీ కాలనీ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కాలనీలో పలు చోట్ల స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను నిఘా పెంచారు. సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి వేళల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్ నంబర్ 1 నుంచి రోడ్ నంబర్ 5 వరకు, అలాగే 4th ఫేజ్ బస్టాప్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు నిర్వహించే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులతో పాటు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కేబీహెచ్బీ కాలనీ పరిధిలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు పోలీసుల యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని సిఐ రాజశేఖర్ వెల్లడించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ కేపీహెచ్బీ మెట్రో స్టేషను, జేఎన్టీయూ మెట్రో స్టేషను, భాగ్యనగర్ బస్ స్టాండు, ఈ ప్రాంతాల్లో, అదేవిధంగా బస్ స్టాండ్లు, తర్వాత ఐసోలేట్ ఏరియాల ఈ స్పెషల్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోడ్ సైడ్ ప్రాస్టిట్యూషన్, అదేవిధంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పెట్రోలింగ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడన్నా జరిగితే వాళ్ళని నిరోధించాలా, లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని మా ఉద్దేశం. ఇదే విధంగా ఎవ్రీడే కంటిన్యూ అవుతుంది ఈ డ్రైవ్. ఒక ఎస్ఐ ఎవ్రీడే ఒక 10 మెంబర్స్ కానిస్టేబుల్ డ్రైవ్లో పాల్గొంటారు. ఎవ్రీడే 2 వరకు, ఇది నైట్ 2 వరకు చేస్తాం, 8 to 2 వరకు చేస్తాం స్పెషల్ డ్రైవ్. అందులో భాగంగా నిన్న కూడా ఒక 3 రోడ్ సైడ్ ప్రాస్టిట్యూషన్ పట్టుకొని వాళ్ళని క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ సైడ్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కానీ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఇది కేపీహెచ్బీ పోలీస్ వారి హెచ్చరిక.